కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లిప్స్టిక్ పెట్టి బుద్ధి చెప్పిన అక్క. కేబీఆర్ పార్కులో పెద్ద కొండ శిలువ. వాకింగ్ కోసం వచ్చినవా అనమ్మా. కలెక్టర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇచ్చిన బుడ్డోడు. తెలంగాణ రాజకీయాలల్లా ఇప్పుడు రెండు ముచ్చట్లు హాట్ టాపికుల్లా. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ మాటల యుద్ధం. ఇంకోటి, పాలమ్మి పూలమ్మి పాలిటిక్స్లకు వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇష్యూ. షాయ్ తాగే దగ్గర మల్లారెడ్డి ముచ్చట్ని, నలుగురు కూడి జమై మాట్లాడే దగ్గర మల్లారెడ్డి ముచ్చట్ని, ఆఖరికి ఫోన్లో రీల్స్ చూసినా మల్లారెడ్డి మీదనే చర్చ నడుస్తున్నది. అంతగానం ట్రెండింగ్లకు వచ్చిండు. ఇంతకు ఏమైంది? మల్లారెడ్డి మళ్ళీ ముంగటేసుకున్నాడనంటే చూద్దాం పాండ్రి. మల్లారెడ్డి అంటే మజాక్లే అనుకున్నాం కానీ కార్లో కూర్చొనే గేర్లు మామూలుగా మార్చలేడు. మొన్నటికి మొన్న ఫస్ట్ గేర్ వేసి కమలం పార్టీలో చెరీకైనంత పనిచేసిన చిచ్చా ఇప్పుడు సడన్ గా క్లచ్ పట్టి రెండో గేర్ నొక్కి చేయి దిక్కు తిరిగిండు. ఓ దిక్కు ఎల్బీ నగర్లా కేటీఆర్ నిరుద్యోగుల సభ పెట్టి రేవంత్ సర్కారు మీద నిప్పులు జరిగి రప్ప డైలాగులు వేల్చితే మల్లారెడ్డి మాత్రం అదే రేవంత్ సార్తోని దోస్తు మేరా దోస్త్ అన్నట్టే తిరుగుతున్నాడు. పాత గవర్నమెంట్లో 5 ఏళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 ఏళ్ళు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిన మల్లారెడ్డి సడన్ గా పొలిటికల్ వ్యూహాలు మార్చి అటు బీఆర్ఎస్ పార్టీలకు టచ్లు ఉండుకుంటేనే కమలం పార్టీలతోని కలిసి తిరిగిండు. మళ్ళా వెంటనే వెనుకకు రివర్స్ తీసి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే కలిసి మాట్లాడుతున్నాడు. మరి మైండ్ లా బ్లైండ్ గా ఫిక్స్ అయిన సారు కమలం పార్టీకే జై అంటాడో లేకుంటే కాంగ్రెస్ కు అలో ఇస్తాడో, ఓట్ల వరకు కార్ స్టీరింగ్ ఎటు దింపుతాడో గానీ అటు కారు పార్టీలా ఇటు కమలం పార్టీలా ఇటు చేయి పార్టీలా మస్తు హాట్ టాపిక్ అయ్యిండు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు కేసీఆర్ను కేటీఆర్ను ఆకాశానికి ఎత్తి ఈగ వాలకుండా చేసిన మల్లారెడ్డి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిడుతుంటే పక్కన కూర్చొని గమ్మునుండేసరికి మల్లారెడ్డి మారిపోయిండు. ఏదో స్వార్థ రాజకీయం కోసం చూస్తున్నాడని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇరగా మరగరుచుకుంటున్నారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే అవును నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది మల్లారెడ్డిని చూస్తే అని రాసుకొస్తే, ఇంకో యువ లీడర్ క్రిషాంక్ ఏమో మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిన వీడియోలను చూపెట్టిండు. మరి మల్లన్న ఏ పార్టీలో చేరుతాడో ఏమో గాని ఆయన రాజకీయం అయితే అలాగున్నట్టే కనిపిస్తున్నది. పోన్రి పొద్దున లేచి లేవడంతోనే అట్లా ఫోన్ పట్టుకుంటే మళ్ళీ అద్దుమ రాత్రి పడుకునేదాకా ఫోన్తోనే సోపతుంటది. కొందరికి బుడిసేసి రుద్దుతుంటే ఫోన్, చాయ్ తాగుతుంటే ఫోన్, అన్నం తింటుంటే ఫోన్, ఆఖరికి డ్రైవింగ్లో ఉంటే కూడా ఫోన్ ఇడిచిపెడతలేరు. అట్లుంటుంది ఫోన్ తోటి ముచ్చట కదా. సరే, కొందరు అర్జెంట్ పనుల మీద చూస్తుంటే కొందరు రీల్స్ కోసం చూస్తున్నారు. ఏం చేస్తాం కానీ ఒకసారి గిడు చూడుండ్రుల్లా ఫోన్ ఎంత పని చేసిందో. అబ్బర కొడుకా, బాంబు వేలినట్టే పేలింది పో ఫోను. ఆగో ఓ అన్నా మనుషుల మీద వేసేవే లేనిపోని పీకులాట అవుతుంది. అగో చూడుండ్రి ఎట్లా మంట వచ్చిందో, ఎట్లా గాలిపోతున్నదో. వెనక దిక్కంతా నుజ్జయింది పోన్రి. ఇదేం గమ్మది, వెనకాల కాలిపోయి ముంగట గింత మంచిగా ఉన్నది. ఢిల్లీలున్న జహంగీర్పూరి ఏరియాల ఒక ఫోన్ల దుకాణంలో ముచ్చటిది. మరి బ్యాటరీ హీట్ ఎక్కి వేలిందో లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లమో గాని జర్రంత అయితే ఫోన్ బాగు చేసే అన్న ముఖం కూడా కాలిపోయేది. అదృష్టం మంచిగుండి దుకాణం తగలవలేదు. ఇంకో దిక్కేమో ఎవ్వరికి ఏం కాలేదు కాబట్టి ఊపిరి వీల్చుకున్నారు. కానీ జనాలు చూసిండ్రు కదా, ఫోన్లు సతాయిస్తే పక్కన పెట్టడమే మంచిది. జేబులలో గిట్లా పెట్టుకొని తిరిగి పేల్చుకునే కాడికి తెచ్చుకోకుండ్రి, సరేనా? ఏమంటున్నాం? కానీ అవ్వా ఫోను గింతగనం బేలడం ఏందో ఏమో పోన్రి. ఆడపిల్ల అవు పడితే చాలు ఎంటవాడి సతాయించే పోరం బోకులు చాలా మంది మోపైళ్ళు. కాలేజీల కాడ, బస్ స్టాపులు, టెంపుల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ అడ్డా వేసి వచ్చిపోయే లేడీస్ను చూసుకుంటా గలీజ్ కామెంట్లు చేస్తుంటారు. లాస్ట్కు బస్సులు రైళ్ల సూత గిరే పని చేస్తుర్రు.
అట్లనే ఒక బట్టే గాడు ట్రైన్ లో పోతున్న ఒక అమ్మాయిని సతాయిస్తే ఆమె ఏం చేసిందో చూడుండ్రి. అమ్మలక్కలు అందరు కలిసి పెళ్లి పిల్లగాన్ని తయారు చేసినట్లు ఆ పిల్ల గాయనకు లిప్స్టిక్ పెట్టింది. అదే లిప్స్టిక్ తోని చెంపలకు పెద్ద పెద్ద బొట్లు పెట్టింది. ఇక అటెనకల 2 చేతులకు గాజులు దొడిగి దిష్టి తీసింది. సిచ్యువేషన్ చూస్తేనేమో వాళ్ళు ఏదో ట్రైన్లు ఉన్నట్టు అవుపడుతున్నది. అసలు ఏమైతున్నది అక్కడ అనుకుంటున్నారా? మహారాష్ట్రల బుసవాల్ నుంచి వార్దాకు పోతున్న ఒక ప్యాసింజరు ట్రైన్ల ప్రయాణం చేస్తున్న గా పిల్లను అదే ట్రైన్లున్న గా మూతవారి చిడాయించిండంట. ఆమె సైలెంట్ ఉన్న కొద్దీ ఇంకింత రెచ్చిపోయిందట. ఇక సూషి ఆ చిచోరగాని మీద రివర్స్ అటాక్ చేసింది ఆ పిల్ల. తోటి ప్రయాణికులు కూడా ఆమెకు సపోర్టుగా నిల్చున్నారు. ఏం రావారి, నీకు అక్క చెల్లెలు లేర్రా? ఆడపిల్లలు అవపడితే మీద మీద పడతావా అని వాణ్ణి కూసుండబెట్టి లిప్స్టిక్ పెట్టి గాజులు తొడిగింది. ఇక ఆ తర్వాత అందరు కలిసి వాణ్ణి పోలీసులకు అప్పచెప్పిల్లాట. అందరు లెక్క సైలెంట్ ఉండకుండా మంచిగా బుద్ధొచ్చేటట్టు చేసింది అని ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మనోళ్ళు అంతరిక్ష ప్రయోగాల కోసం మొగులు మీదికి రాకెట్లు పంపిస్తుర్రు. ఇంకో దిక్కు ప్రయాణికుల కోసం కొత్త రైళ్లు బస్సులు స్టార్ట్ చేస్తున్నారు. జల్దీల్నే బుల్లెట్ రైళ్లు కూడా వస్తాయట. అంత మంచిగానే ఉన్నది కానీ కొన్ని ఏరియాలల్లా రోడ్లు బ్రిడ్జిలు లేక పబ్లిక్ మస్తు పర్షన్ అవుతురులా. ఎటన్నా పోదామంటే పానాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తున్నది. అటు చూడుండ్రి. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టున్నది వీళ్ళ పరిస్థితి. పూట గడవాలనంటే కూలి పనికి పోవాలి, పనికి పోవాలనంటే అవతలొడ్డుకు చేరాలి, అటు దిక్కు పోవాలనంటే బ్రిడ్జ్ లేదు, అట్లని ఊకునే పరిస్థితి కూడా లేదు. అందుకే పానాలకు తెగించి ఇగో ఇట్లా రోజు వైర్లకు గబ్బిలాల లెక్క యాలాడుకుంటా పోవాలి. నది మీద అడ్డంగా కట్టిన స్టీల్ వైరుకు తీగలతోని కట్టుకొని తలకిందులుగా వేలాడుకుంటూ అవతల దిక్కు పోతారు. నడిమిట్ల తీగముడి ఊడిపోయినా అంటే కిందున్న నదిలో పడిపోతారు. అయినా తప్పదు కాబట్టి ఇట్లా ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంజావ్ అనే జిల్లాల ఒక నదిని దాటేతందుకు ఆడోళ్లు పడుతున్న గోస ఇది. ఎక్కన్నో కొండలు గుట్టల పొంటి ఉండే ఊళ్ళల్లనే కాదు, సిటీలల్లో కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాల కొత్తగా వేసిన రోడ్డు ఇది. మన కాంట్రాక్టర్ల చక్కదనం గురించి తెలుసు కదా. రోడ్డు వేసిన కొన్ని దినాలకే ఒక కాడ ఇగో ఇట్లా పెద్ద బొక్క పడ్డది. ఎవరన్నా చూడకుండా బైక్ నడిపి ఆ హోల్ల పడితే ఏంది పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అని నితిన్ కోహ్లీ అనే సమాజ్వాదీ పార్టీ లీడరు ఆ గుంతలకు ఒక నిచ్చెనేసి లోపలికి దిగి సూషిన్లా ఇది ఎంత లోతున్నదో మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని దుమ్మెత్తి పోషిండు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కాకి డ్రెస్ ఒంటి మీద ఉంటే ఎంత కష్టం ఉన్నా ఎన్ని ప్రెజర్లున్నా ఎవ్వరు ఏమన్నా మస్తు గుండె ధైర్యంగా ఉంటారు. ఎవ్వలకు ఏం ఇబ్బంది రాకుండా చూస్తారు. కాకి డ్రెస్ మీదున్నంతసేపు వాళ్ళు భరోసాగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జనాలకు కూడా భరోసా కల్పిస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందనంటే అయ్యో అయ్యో ఏమైంది? పోలీస్ అక్క బోరు నేడుస్తున్నది, కండ్ల నీళ్లు తీసి బాధనంతా చెప్పుకుంటున్నది. జర ఆగక్క, జర ఆగు, అసలు ఏమైంది? ఎవరన్నా పెద్ద ఆఫీసరు తిట్టిండా, కొట్టిండా, ఇంకేమైనా జరిగిందా అంటే ఎవ్వరు కొట్టలేదు తిట్టలేదట. నువ్వులా గవర్నమెంటే 4 నెలల నుంచి ఇంతవరకు ₹1 జీతం కూడా అకౌంట్లో వేయలేదట. అందుకనే ఇల్లు గడవడం కష్టమై దుఃఖం నన్నుకొని కడుపులున్న బాధనంతా బయటేసుకున్నది. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్ ఈ హోంగార్డ్ అక్కది. మరి ఏం జరిగి 4 నెలల సంది గవర్నమెంట్ జీతం ఇయ్యలేదో గాని కొలువు వేస్తూ ఇంటిని నడిపే ఈ అక్క పైసలు ఎల్లుబాటు గాక జీతం పైసల కోసం ఇట్లా కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నది. మరి డబ్బులు లేకియ్యలేదో, హోంగార్డులకు జీతం ఇయ్యబుద్ధి గాక హోంగార్డుల అకౌంట్లో డబ్బులు వేస్తలేరో తెలియదు గాని అయ్యలు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఆఫీసర్లు ఇది పద్ధతేనా సార్లు? మీరు 4 నెలలు జీతాలు తీసుకోకుండానే పని చేస్తున్నారా సార్లు? మీరు మంచిగానే జీతాలు తీసుకొని ఎందుకు సార్లు హోం గార్డులను గోస ఉచ్చుకుంటున్నారు? కానీ చూడుండ్రి, ఎంత బాధ ఉంటే గిట్ల జీతం కోసం ఏడుస్తారు చెప్పుండ్రి. ఇక చూడాలే మరి ఎప్పటి వరకు జీతాలు చెల్లిస్తారో. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుంటే ఏమన్నా ఉంటదా అనుల్లా? చల్లటి నీడ, పచ్చదనం, మంచి చెట్లు, ఆహా రామ సక్కదనంగా ఉంటది. 2-3 గాంక ముచ్చట్లు పెట్టుకుంటా వాకింగ్ చేస్తుంటే ఆ ప్రకృతి అందాలకు ఫిదా అయిపోవాల్సిందే కదా. అయితే అట్లనే కొందరు ఎప్పటి లెక్కనే వాకింగ్ చేసిర్రు, కానీ నడిమిట్లకు పోగానే సడన్గా ఆగినరు.
అరే ఏమైంది, ఎందుకు భయపడ్డారు అంటారా? ఇగో ఇందుకు. అమ్మ బాబోయ్, బాప్రే బాప్రే బాప్రే, చూసిండ్రా అనుల్లా కొండ శిల్వ ఎంత పెద్దగున్నదో, ఎంత వజన్ ఉన్నదో, ఈడికెళ్ళి ఆడదాంకున్నది. అవు చూడుండ్రి ఎంత దర్జాగా అడుగుల్లో అడుగేస్తూ బాట దాటిందో. ఆగో అప్పుడే ఈడికెళ్ళి ఆడికి పోయింది. 20 అడుగులున్నది కొండ శిల్వ. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నదో, ఎందుకు జనాలకు కనబడలేదో గాని సడన్ గా కేబీఆర్ పార్కుల మార్నింగ్ వాకింగ్ చేస్తున్నోళ్లకు కనబడి గుబులు గుబులు ఉట్టిస్తే అట్లనే దూరంకెళ్ళి నిలబడి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి పెయ్యి పెరుగుతున్నదని ఈ కొండ శిల్వ కూడా వాకింగ్ కు తిరిగిందో, ఆయన తిండి కోసం తిప్పలు పడుతున్నదో గాని మామూలు పెద్దగా లేదు పోన్రి. ఇక ఇది కొండ శిల్వ ముచ్చటైతే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక హాస్టళ్లకు ఎవరు పోయినరో చూడున్రో పారి. అప్పర కొడుకా, ముసలి దెబ్బకు చూడుండ్రి అన్న భయంతోని ఎట్లురికిండో. ఎప్పుడు నీళ్ళల్లుండి తిన్న తిండే ఏం తింటామని హాస్టల్లోకి వచ్చిందో, లేకుంటే హాస్టల్లా పూరీలు బోండాలు తినాలి అని బుద్ధి ఉట్టొచ్చిందో గాని యవ్వా హాస్టల్లకు ముసలి అచ్చుడే చిత్రంగా ఉన్నది పోన్రి. బ్యాంకుల జాబ్ వచ్చిందంటే అబ్బో మంచి జాబే కొట్టిండు, ఇంకేంది లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుంటారు చాలా మంది. ఈ రోజులల్లా బ్యాంక్ కొలువు కొట్టుడంటే ఉత్తముచ్చట కాదు. రాత్రింబవళ్ళు కూర్చొని చదవాలి, పోటీ పరీక్షలు రాయాలి, అట్లయితేనే జాబ్ వస్తుంది. అయితే కొత్తగా బ్యాంక్ కొలువులో చేరిన ఒక అన్న సాయంత్రం బ్యాంక్ టైం అయిపోగానే ఇంటికి పోదామని లేచిండు. అప్పుడు వాళ్ళ మేనేజర్ ఊరికొచ్చి ఏం చేసిండో ఎరికేనా? ఓర్ని కథ సల్లగుండా చూసుర్రా అనుల్లా. బ్యాంక్ గేటు మూసి తాళం వేస్తున్నాడు ఆ బ్యాంక్ మేనేజరు. గేటు తీసుంటే కస్టమర్లు వస్తారని కాదు, టైం అయిపోయిందని స్టాఫ్ వెళ్ళిపోతారేమోనని ఆ మేనేజర్ భయం. అందుకే ఎవ్వరు వెళ్ళిపోకుండా గేటు పెట్టి తాళం వేసి ఇప్పుడు ఎట్లా పోతారో పోన్లీ అని తాళం చేతులు జేబులు వేసుకున్నాడు. ఇదేంది సార్, బ్యాంక్ టైం 5 గంటల వరకే కదా, ఇప్పుడు 6 అవుతున్నది, నా పని మొత్తం చేసేసిన, పెండింగ్ వర్క్ ఏం లేదు, నేను పోవాలి అని అంటే లేదు లేదు అట్లెట్లా పోతావు, ఓవర్ టైం చేయని గదిరిచ్చి పెడుతున్నాడు ఆ మేనేజరు. ఓవర్ టైం చేయాలని ఎక్కడున్నా సార్ అని అడిగితే నాకు అదంతా తెలియదు, పని మొత్తం చేయాల్సిందే అనుకుంటా ఆయన రూమ్లోకి పోయిండు. ఇదంతా ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఓర్ని బ్యాంక్ జాబ్ సుకూన్ ఉంటుంది, టైంకి పోయి టైంకి వస్తారు, ఏ టెన్షన్ ఉండదు అనుకుంటారు. కానీ ఇదేంది ఇంత టార్చర్ ఉంటుందా అనుకోవట్టిల్లు ఈ వీడియో చూసిన నెటిజన్లు. सर मेरा 5 बजे का टाइम है और अभी 6 बज रहे हैं। नहीं काम 5 बजे का टाइम नहीं है, 5 बजे के बाद आपको ओवर टाइम मिलेगा। ओवर टाइम जरूरी नहीं है सर करना, कंपलसरी है, मैंने मेरा काम कंप्लीट कर दिया। कंपलसरी है। చిన్న పిల్లలు కొందరు ఈ స్కూల్ కోరా బిడ్డ అని అంటే నేను ఓను అని మస్తు ఏడుస్తారు. బలిమిటికి ఈ స్కూల్లో దించి వస్తే అన్నం బెల్లుకే మళ్ళీ ఇంటికి వస్తారు, ఈ స్కూల్లో కూడా ఏడుస్తుంటారు. అట్లా అందరు పిల్లగాళ్ళు కాదు కానీ కొందరు. అయితే ఈడొక పిల్లగాడు ఈ స్కూల్కు కాదు ఏకంగా ఓ కలెక్టర్ ఆఫీస్కే పోయి ఏం చేసిండో చూస్తే మస్తు షాక్ అవుతారులా. ఇంగో ఈడ కలెక్టర్ తో మాట్లాడుతున్న ఈ బుడ్డోడే భలే తెలివైనోడుల్లా, మస్తు ధైర్యం గల్లోడు. చదివేది 8వ తరగతి అయినా ఎనలేని తెలివితేటలతోని ఇంకో గిట్లా కలెక్టర్ ఆఫీస్కి పోయి వాళ్ళ ఇంటి సమస్యను చెప్పుకొని అందరు పర్సన్ అయ్యేటట్టు చేసిండు. ఇంతకు మ్యాటర్ ఏందనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ జిల్లాల కలెక్టర్ మీటింగ్ జరిగింది. ఆఫీసర్లు చాలా మందే ఉన్నారు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఇక అక్కడికి పోయిన ఈ తమ్ముడు మా ఇంటిని మా చుట్టాలు ఆక్రమించుకున్నారు, ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఎల్లగొట్టిర్రు, మా ఇల్లు మాకు ఇప్పియుండ్రి అని ధైర్యంగా కలెక్టర్ని అడిగిండు. ఈ బుడ్డోని ఫిర్యాదు ఇనుడితోనే కలెక్టర్ పోలీసులను పిలిచి ఈ సమస్య ఏందో చూడాలని చెప్పిండు. అయితే అప్పుడు ఈ తమ్ముడు ఊకోలేదు, పోలీసులు సమస్యను చూసుడు కాదు ఇంటి తాళం తీపియాలని అన్నాడు. అదిని షాక్ అయ్యింది కలెక్టరే. అంతేకాదుల్లో కమిషన్ ఇస్తే సరిపోతుందా అని కూడా అన్నాడు బుడ్డోడు. దీనికి అక్కడ ఉన్నోళ్ళు పరేషాన్ అయిండ్రు. ఇక వెంటనే బుడ్డోని ధైర్యాన్ని మెచ్చుకున్న కలెక్టర్ సారు ఇంటి తాళం దీపియండ్రి అని పోలీసులకు చెప్పిండు. కానీ ఈ బుడ్డోడు భలే తెలివి మంతుడు కదా నొల్లా, లేకపోతే బడికి పోయితే అందుకే కొందరు మస్తు భయపడతారు. అసోంటిది ఈ బుడ్డోడు ఇంత ధైర్యంగా కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిందంటే గ్రేట్ పో. చూసారు కదా
ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.